నల్లగొండ జిల్లా నకరేకల్లో సుపారీ హత్య కలకలం రేగింది. నకరేకల్లోని ఓ ప్లాట్ పంచాయతీ సెటిల్మెంట్ విషయంలో మధ్యవర్తిగా వెళ్లిన ముద్దం బాలరాజు 63 లక్షల రూపాయలను వసూలు చేశాడు. అయితే డబ్బులిచ్చిన లింగారెడ్డి తిరిగి ఇవ్వాలని అడిగాడు. దీంతో బాధితుడి కొడుకు విక్రమ్ రెడ్డి హత్యకు అతనితో వివాదమున్న వ్యక్తి సుపారీ ప్లాన్ చేస్తున్నట్లు నమ్మించి బెదిరించాడు. అసలు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులు బాలరాజు, సాయికృష్ణను అరెస్ట్ చేసి వారి నుంచి 4 కార్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అతనికి 40 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చిండు. మీ కొడుకు విక్రమని చంపమని మీ పంచాయతీలో అతను మెంటల్ రాజేష్ ఇన్వాల్వ్ అయింది అక్కడ అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు లింగారెడ్డి లబోదిబోమని పెట్టుకొని ఆల్రెడీ అతను పెద్ద కొడుకు చనిపోవడం జరిగింది. చిన్న కొడుకు చచ్చిపోతే ఎట్లా అని చెప్పేసి భయపడి భయాందోళన కూడా ఇది చేస్తాడు. ఈ క్రమంలో మీరు కనుక నాకు 60 లక్షల రూపాయలు ఇవ్వాలి, అతను మెంటల్ రాజేష్కు 40 లక్షలు ఇచ్చాడు కాబట్టి మీరు 20 లక్షలు అదనంగా కలిపి మెంటల్ రాజేష్ నేను ఇప్పించి అతన్ని మీ కొడుకుని చెప్పకుండా చూస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 86 లక్షలు వీళ్ళు అతని దగ్గర విక్రమ్ రెడ్డి తండ్రి కొడుకుల దగ్గర వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మెంటల్ రాజేష్ను బూచీలో పోయించి వీళ్ళు అతని దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి భయపెట్టించి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 కార్లు, అదేవిధంగా 2 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని వాళ్ళిద్దరిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇతను అన్నీ కూడా ఈ డబ్బులు కూడా ఇప్పటివరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చేసిన డబ్బులన్నింటిని కూడా ఇతను పేకాట ఆడుతూ ఆన్లైన్లో పేకాట ఆడుతూ ఇవన్నీ కూడా నష్టపోయిందని చెప్తున్నాడు. కనీసం మళ్ళొకసారి పోలీస్ కస్టడీకి తీసుకొని తర్వాత విచారించి యాక్షన్ తీసుకోవడం.